మనకు తెలుసు మయన్మార్ చెందిన కొన్ని ట్రైబల్ గ్రూప్స్ మణిపూర్లో ఇంకా కూడా ఆపరేట్ చేస్తున్నాయి. ఆ హింస ఏదైతే హింస చెలరేగుతుందో దానిలో వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పి కూడా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందన్నమాట. ఓవరాల్ గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి టూర్కి ముందే, అంటే మోడీ గారు మణిపూర్ వెళ్ళటానికి ముందే ఈ ప్యాక్ట్ కుదిరిందనమాట. కానీ 2 సంవత్సరాలుగా ప్రధాని ఎందుకు మణిపూర్ వెళ్ళలేదని మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కొన్ని అంశాలు ప్రత్యేకంగా చూస్తే కనుక ఏదైతే అగ్రిమెంట్ కుకీజో గ్రూప్స్ కి మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు మణిపూర్ గవర్నమెంట్ మధ్య ఏదైతే అగ్రిమెంట్ సైన్ అయిందో కొన్ని టర్మ్స్ నాన్ నెగోషియబుల్ అన్నమాట. కొన్ని టర్మ్స్ పక్కా. ముఖ్యంగా భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి ఎటువంటి భంగం కలిగించకుండా ఈ టెర్రర్ క్యాంప్స్ ఏ విధమైన ఆపరేషన్స్ చేయకూడదు, ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎటువంటి ఆపరేషన్ చేయకూడదని కూడా చెప్పారనమాట. సో ఈ రూల్స్ లో పీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ మణిపూర్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా మళ్ళా పునరుద్ఘాటించారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేబుల్ గా ఉంటేనే మన యాక్టిస్ట్ పాలసీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ లో చిన్న చిన్న రాష్ట్రాలు, నాగాలాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, త్రిపుర కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళకి తెగలు తప్ప దేశం గురించి అవగాహన తక్కువ ఉంటుంది అనమాట. అది కల్పించే విధంగా ముందు అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ, సోషల్ స్టెబిలిటీ తీసుకొస్తే కనుక ఆటోమేటిక్ గా మెయిన్ స్ట్రీమ్ ఇండియాతో వాళ్ళు ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది.